నువ్వు ఏ ఆర్సీబీ ఫ్యాన్ అని అడిగితే ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకునే ఛాన్స్ ఏ సీజన్ లో ఎక్కువగా ఉందంటే అందరూ వెంటనే చెప్పేది ఐపీఎల్ 2016. ఆ సీజన్ లో ఆర్సీబీ కోసం అంత పర్ఫెక్ట్ గా ఉండింది. ఆర్సీబీ ప్రతి ఆపోనెంట్ ను సులభంగా ఓడిస్తుంది. టీమ్ లో ప్రతి ప్లేయర్ ఫామ్ లో ఉన్నారు. కోహ్లీ రికార్డ్ బ్రేకింగ్ 973 పరుగులు చేశాడు. ఇది ఇప్పటికీ బ్రేక్ కాలేని రికార్డు. ఆ సీజన్ లో టాప్ 3 రన్ గేటర్స్ లో ఇద్దరు ఆర్సీబీ బ్యాట్స్మెన్లే ఉన్నారు. ఆ సీజన్ లో ఆర్సీబీ టీం ఎంత డేంజర్ గా ఉందంటే ఇతర టీంలు కూడా దాన్ని ఎదుర్కోవడం కష్టంగా ఉండేది. ముందు ఎంత పెద్ద ఛాలెంజ్ అయినా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఆర్సీబీ టీమ్ తో ఎదుర్కొంటున్నాడు. అన్ని బాగా జరుగుతున్నాయి. ట్రోఫీ మాత్రం పూర్తిగా విరాట్ కోహ్లీ చేతుల్లోనే కనిపిస్తుంది. ఆర్సీబీ గెలిచిన ట్రోఫీ మళ్లీ కోల్పోయింది. మళ్లీ సీజన్ ఎండింగ్ వద్ద వచ్చే వరకు ట్రోఫీ లేకుండా మిగిలిపోయింది. 2016లో ఆర్సీబీ ట్రోఫీ ఆల్మోస్ట్ గెలుచుకునే స్టోరీని తెలుసుకుందాం. 2016 సీజన్ లో ఆర్సీబీ స్క్వాడ్ ఎంత డేంజర్ గా ఉందంటే ఐపీఎల్ లో ఇప్పటి వరకు మళ్లీ అంత డేంజర్ స్క్వాడ్ ను చూడలేదు. బ్యాటింగ్ లైన్ ఎంత డేంజర్ గా ఉందంటే మంచి మంచి బౌలర్లు కూడా వారికి బౌలింగ్ వేయడానికి భయపడేవారు. మొదట్లో డెడ్లీ ట్రియో ఉండేది. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ అండ్ ఏబీ డివిలియర్స్. ఆ తర్వాత యంగ్స్టర్ కేఎల్ రాహుల్, తర్వాత ఆస్ట్రేలియన్ ఎక్స్పీరియన్స్ ఆటగాడు షేన్ వాట్సన్ కాకుండా మరో ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ కూడా టీమ్ లో ఉన్నాడు. అతనే ట్రావిస్ హెడ్ లాంటి బ్యాట్స్మెన్ బెంచ్ మీద ఉన్నప్పుడే టీమ్ ప్లేయింగ్ లో ఎంత డేంజరస్ బ్యాట్స్మెన్ ఉంటారు. అలాగే కేదవ్ జావ్, స్టూవర్ట్ బెన్నీ, సచిన్ బేబీ, యంగ్ సల్ఫరాజ్ ఖాన్ కూడా ఆ సమయంలో టీమ్ లో ఉన్నారు. ఆ సమయంలో సల్ఫరాజ్ ఖాన్ కేవలం 18 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఇప్పుడిప్పుడే డొమెస్టిక్ క్రికెట్ లో తన పేరును పెంచుకుంటున్నాడు. బౌలింగ్ లైనప్ లో అత్యంత ఫామ్ లో ఉన్న యుజ్వేంద్ర చాహల్ ఆ సమయంలో బాల్ తో పెద్ద పెద్ద బ్యాట్స్మెన్లు కూడా డిస్ట్రాయ్ చేసేవాడు. అతనితో పాటు శ్రీనాథ్ అరవింద్ మరియు డెత్ ఓవర్ స్పెషలిస్ట్ క్రిస్ జోర్టన్ కూడా టీమ్ లో ఉన్నాడు. ఈ టీం కు చెప్పాలంటే పేర్లు పెద్దవే, పర్ఫార్మెన్స్ కూడా అంతే గొప్పది. ఆర్సీబీకి 2016 ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగింది. కానీ స్టార్ట్ అంతా గొప్పగా కాలేదు. ఆ సమయంలో భువనేశ్వర్ కుమార్ పీక్ ఫామ్ లో ఉన్నాడు. భువి వచ్చి క్రిస్ గేల్ ని అవుట్ చేశాడు. కానీ తర్వాత గ్రీజ్ లోకి విరాట్ కోహ్లీ అండ్ ఏబీ డివిలియర్స్ కలిసి కనిపించారు. మొదటి మ్యాచ్ నుంచే సీజన్ మొత్తం ఎలా ఉండబోతుందో ట్రైలర్ చూపించారు. ఇద్దరు మొదట హాఫ్ సెంచరీలు కొట్టి 150 పరుగుల పార్ట్నర్షిప్ ను నిర్మించారు. ఆ తర్వాత యంగ్ సల్ఫరాజ్ ఖాన్ వచ్చి ఆ టైంలో ప్రతి చిన్న అవకాశాన్ని గట్టిగా వాడుకుంటున్నాడు. 10 బంతుల్లోనే 35 పరుగులు చేశాడు. ఆర్సీబీ తన మొదటి మ్యాచ్ లోనే 227 పరుగులు చేసింది. వార్నర్ క్యాప్టెన్సీ లో ఎస్ఆర్ఎస్ చేస్ చేయడానికి బాగా ప్రయత్నించింది. కానీ చాల్ వాట్సన్ బౌలింగ్ ముందు ఎక్కువ చేయలేకపోయింది. ఆర్సీబీ తన మొదటి మ్యాచ్ ను 45 పరుగుల తేడాతో సులభంగా గెలిచింది. తర్వాత మ్యాచ్ నుండి ఇలాంటి ట్విస్టులు మొదలయ్యాయి. మొదటి విజయం తర్వాత వచ్చే 2 మ్యాచ్లలో ఢిల్లీ, ముంబై ఇండియన్స్ తో ఆర్సీబీ ఓడిపోయింది. ఆ 2 మ్యాచ్ల్లో మంచి స్కోర్ చేసినప్పటికీ ఆర్సీబీ గెలవలేకపోయింది. కానీ ఆ 2 మ్యాచ్ల్లో ఒక మంచి విషయం జరిగింది. ఏమిటంటే ఆర్సీబీ టాప్ 4 బ్యాట్స్మెన్లలో ముగ్గురు బాగా పర్ఫామ్ చేయడం. ఆ తర్వాత రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ ఎదురుగా విరాట్ కోహ్లీ అండ్ ఏబీ డివిలియర్స్ బాగా ఆడారు. అందులో కోహ్లీ 80 పరుగులు చేయగా డివిలియర్స్ 83 పరుగులు చేశారు. దాని వల్ల ఆర్సీబీ ఈ మ్యాచ్ ను సులభంగా గెలిచింది. డివిలియర్స్ డైనమిక్ షాట్లు ఈ సీజన్ మొత్తం కనిపించాయి. అందుకే అతనికి మిస్టర్ 360 అనే పేరు కూడా వచ్చింది. మనం చాలా సార్లు రివర్స్ స్కూప్లు మరియు ఫ్లిక్ షాట్లు చూసింటాం. కానీ డివిలియర్స్ షాట్లు చూసినప్పుడు నిజంగా ఏలియన్ బ్యాటింగ్ చేస్తున్నట్టు అనిపించేది. కోహ్లీ మరియు డివిలియర్స్ ఈ సీజన్ లో బాగా బ్యాటింగ్ చేశారు. కేవలం 4 మ్యాచ్లు మాత్రమే జరిగాయి. వాటిలో 3 సార్లు 100కు పైగా పార్ట్నర్షిప్ ను నిర్మించారు. ఈ సీజన్ లో ఆర్సీబీకి ఇంకో యూనిక్ విషయం ఉంది. అదే వారి జెర్సీలు. ఈసారి ఆర్సీబీ జెర్సీలకు కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఇంతకు ముందు ఐపీఎల్ లో ఎప్పుడు చూడలేదు హోమ్ మరియు అవే జెర్సీలు. ఈ సీజన్ కోసం ఆర్సీబీ ప్రత్యేకంగా హోమ్ మరియు అవే జెర్సీలు తీసుకొచ్చింది. అక్కడ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం లో రెడ్ అండ్ డైనమిక్ జెర్సీలు వేసుకుంటారు. అవే మ్యాచ్ లో వాళ్ళు బ్లాక్ కలర్ జెర్సీని వేసుకుంటారు. తిరిగి లీగ్ స్టేజ్ విషయానికి వస్తే ఫస్ట్ 3 మ్యాచ్ లో బ్యాటింగ్ బాగుంది. కానీ బౌలింగ్ విషయానికి వస్తే సరైన సపోర్ట్ లేదు. ఆ 3 మ్యాచ్ల్లో ఆర్సీబీ డెడ్లీ ట్రియో నుండి ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేదు. కేఎల్ రాహుల్ ఇప్పుడంటే పెద్ద ప్లేయర్, కానీ అప్పుడు పరిస్థితులు కొంచెం వేరేవి. రాహుల్ అప్పటికి ఐపీఎల్ లో 3 సీజన్లు మాత్రమే ఆడాడు. ఆ 3 సీజన్లో ఆయన పర్ఫామ్ చేయలేకపోయాడు. మొదటి సీజన్ లో 20 పరుగులు, రెండో సీజన్ లో 126 పరుగులు, మూడో సీజన్ లో 142 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తం 3 సీజన్లు కలిపి కూడా 350 పరుగులు చేయలేదు. కానీ 2016 సీజన్ లో బ్యాటింగ్ ఎలా చేశాడంటే క్రికెట్ ప్రపంచంలో అందరూ ఆయన గురించి మాట్లాడేలా చేశాడు. ఆ మొదటి మ్యాచ్ లోనే రాహుల్ 51 నాటౌట్ పరుగులు చేశాడు. తర్వాత మ్యాచ్ లో బ్యాటింగ్ ఆర్డర్ మార్చి ఓపెనర్ గా ఆడి మళ్ళీ 50 రన్స్ కొట్టాడు. ఆ తర్వాత మ్యాచ్ లో మరో హాఫ్ సెంచరీ కొట్టాడు. రాహుల్ కంటిన్యూస్ గా 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. అలా చూస్తే ఆర్సీబీ బ్యాట్స్మెన్లు బాగా ఆడుతున్నారు. కానీ మరోవైపు చూస్తే ఆర్సీబీ బౌలర్ల నుంచి పర్ఫార్మెన్స్ రావట్లేదు. కంటిన్యూస్ గా 3 మ్యాచ్లలో రాహుల్ టీమ్ స్కోర్ ను 180 కంటే ఎక్కువ తీసుకెళ్లాడు. కానీ ఆ 3 మ్యాచ్ల్లో టీం చేజారిపోయింది. ఇప్పటి వరకు ఆర్సీబీ 7 లీగ్ స్టేజ్ మ్యాచ్లు ఆడింది. వాటిలో 5 గేమ్స్ ఓడిపోయింది. ఆర్సీబీ ఫ్యాన్స్ కు క్యాల్కులేటర్ అవసరం కూడా ఈ సీజన్ నుండే వచ్చింది. సాధారణంగా ఏ టీం అయినా 14 లీగ్ స్టేజ్ మ్యాచ్ లో 8 గెలిచినట్టయితే వాళ్ళు క్వాలిఫై అవుతారు. కానీ ఆర్సీబీ ఇప్పటికే కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. అందువల్ల మిగిలిన 7 లీగ్ స్టేజ్ మ్యాచ్ లో క్వాలిఫై కావాలంటే వారు 6 గెలవాలి. 7 మ్యాచ్ల్లో 6 గెలవడం అంటే చాలా పెద్ద టాస్క్. ఆర్సీబీ ఇప్పటి నుంచి పూర్తిగా ప్రాణం పెట్టి ఆడింది. మరోసారి ఆర్సీబీ రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ ను ఓడించింది. ఈ మ్యాచ్ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లో ఆడింది. ఆ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడు. 108 పరుగులు నాట్అవుట్. ఇప్పటి నుంచి కెప్టెన్ కోహ్లీ పూర్తిగా ప్రాణం పెట్టి ఆడుతున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటికే 2 సెంచరీలు కొట్టి ఉన్నాడు. తన ప్రైమ్ ఫామ్ లో ఉన్నాడు. తర్వాత మ్యాచ్ పంజాబ్ తో ఉంది. అందులో డివిలియర్స్, రాహుల్ మంచి ఆట ఆడారు. టీమ్ స్కోర్ 175 వరకు తీసుకెళ్లారు. బంతితో వాట్సన్ అదిరిపోయే ఆట చూపించి అటాకింగ్ గా ఉన్న పంజాబ్ ను ఆపాడు. ఆర్సీబీ ఈ మ్యాచ్ ను కేవలం 1 రన్ తేడాతో గెలిచింది. ఆర్సీబీ తిరిగి ట్రాక్ మీదకి రానుండగా తర్వాత మ్యాచ్ ముంబై ఇండియన్స్ తో జరిగింది. ముంబై ఇండియన్స్ ని ఎప్పుడు తక్కువ అంచనా వేయలేదు.
చేయలేము, ఎందుకంటే వారు బలమైన గేమ్ ను ఆడతారు. ఆ మ్యాచ్ లో కూడా అదే విధంగా జరిగింది. ఆ మ్యాచ్ లో కోహ్లీ, గేల్, డివిలియర్స్ ముగ్గురు తక్కువ స్కోర్ కి అవుట్ అయ్యారు. కానీ రాహుల్ ఒక్కడే గ్రీజ్ లో బాగా ఆడాడు. ఒక కష్టమైన పరిస్థితిలో రాహుల్ ముందుకు వచ్చి 68 పరుగులు చేశాడు. కానీ చివరికి ఆర్సీబీ కేవలం 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. టార్గెట్ పెద్దగా లేకపోవడంతో ముంబై ఇండియన్స్ సులభంగా గెలిచింది. ఇది ఆర్సీబీకి చాలా నిరాశ కలిగించిన ఓటమి. ఆర్సీబీకి ఇప్పుడు క్వాలిఫై అయ్యే అవకాశాలు నిజానికి పూర్తిగా ముగిసిపోతున్నాయి. ఆర్సీబీ ఇప్పుడు క్వాలిఫై అవ్వాలంటే మిగిలిన 4 లీగ్ స్టేజ్ మ్యాచ్లన్నిటిని గెలవాల్సిందే. మిగిలిన 4 మ్యాచ్లు గుజరాత్ లయన్స్, కోల్కతా నైట్ రైడర్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ పంజాబ్ తో ఉన్నాయి. ఇప్పుడు ఆర్సీబీకి ప్రతి మ్యాచ్ నాకౌట్ లాగా ఉంది. ఒక ఓటమి అంటే టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్లిపోవడమే. మ్యాచ్ గుజరాత్ లయన్స్ ఎదురుగా వచ్చింది. ఆ సీజన్ లో వారు టేబుల్ టాపర్స్ కాబట్టి ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేస్తుంది. అక్కడ గేల్ కేవలం 6 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. డూ ఆర్ డై మ్యాచ్ లో ఇంతకంటే దారుణమైన ప్రారంభం ఇంకేముంది. డివిలియర్స్ వచ్చి రెండో బంతికే షాట్లు కొట్టడం మొదలు పెట్టాడు. కోహ్లీ ఒక ఎండ ఉన్నాడు. ఇంకోవైపు డివిలియర్స్ అటాక్ చేస్తున్నాడు. డివిలియర్స్ మొదట 6 బంతుల్లోనే 16 పరుగులు చేశాడు. ఆ తర్వాత 3 బంతులు ఆడాక అతని స్కోర్ 22కు పెరిగింది. 20 బంతులు పూర్తి చేసే వరకు అతని హాఫ్ సెంచరీ కూడా అయిపోయింది. ఆర్సీబీ మొదట 11 ఓవర్లలో 81 పరుగులు చేసింది. అక్కడి నుంచి వారు బ్యాటింగ్ గేర్స్ మార్చి వచ్చే 9 ఓవర్లలో 127 పరుగులు చేశారు. 18 ఓవర్ మరియు 19 ఓవర్లో అయితే ఒక్కో ఓవర్లో 30 పరుగులు చేశారు. అలా 20 ఓవర్లలో చివరికి ఆర్సీబీ స్కోర్ 248కి చేరింది. ఈ రోజుల్లో చాలా టీమ్స్ పెద్ద పెద్ద స్కోర్లను చేస్తున్నాయి. కానీ ఆ కాలంలో ఆర్సీబీ మాత్రమే పెద్ద పెద్ద స్కోర్ ను చేయగలిగేది. ఆర్సీబీ టీం తరచుగా ఇలాంటి రికార్డులు క్రియేట్ చేసేది. ఆ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 109 పరుగులు చేశాడు. డివిలియర్స్ 139 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో చాలా కొత్త రికార్డులు కూడా ఏర్పడ్డాయి. ఇందులో అతిపెద్ద రికార్డు ఐపీఎల్ లో ఇప్పటికీ బ్రేక్ కాలేని హైయెస్ట్ పార్ట్నర్షిప్ రికార్డు. ఈ మ్యాచ్ లో ఇద్దరు కలిసి 229 పరుగుల పార్ట్నర్షిప్ ను నిర్మించారు. ఆర్సీబీ గుజరాత్ ను ఓడించిన తర్వాత కూడా కేకేఆర్, ఢిల్లీ, పంజాబ్ ను కూడా సులభంగా ఓడించింది. అలా ఎలిమినేట్ అయ్యే సిచ్యువేషన్ లో నుంచి ఆర్సీబీ ప్లేయర్స్ లోకి చేరింది. ఇప్పుడు ఎదురుండేది క్వాలిఫైర్ 1 మ్యాచ్. ఆ మ్యాచ్ గుజరాత్ లయన్స్ తో జరిగింది. గుజరాత్ మొదట బ్యాటింగ్ చేసి 158 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటింగ్ వచ్చినప్పుడు గుజరాత్ బౌలర్లు ఆర్సీబీ బ్యాటర్లకు బాగా ప్రిపేర్ అయి వచ్చారు. గుజరాత్ బౌలింగ్ అలా ఉండింది. పవర్ ప్లే లోనే ఆర్సీబీ టాప్ 4 బ్యాట్స్మెన్ లు వెళ్లిపోయారు. గేల్ కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీ డక్అవుట్ అవ్వగా రాహుల్ గోల్డెన్ డక్ మీద అవుట్ అయ్యాడు. వాట్సన్ కేవలం 1 రన్ చేశాడు. కానీ డివిలియర్స్ ఇంకా గ్రీజ్ లో ఉన్నాడు. అతను టీ20 క్రికెట్ లో మాస్టర్ కాబట్టి కష్టమైన మ్యాచ్ లో తన వికెట్ ను కాపాడుకుంటూ బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. అంతేకాదు బ్యాటింగ్ చేస్తున్న రెండో బ్యాట్స్మెన్ కూడా వికెట్ కోల్పోకుండా చూసుకున్నాడు. ఎప్పుడు టార్గెట్ ను ఆర్సీబీ కంట్రోల్ నుంచి బయటికి వెళ్లిపోకుండా చూసుకున్నాడు. మరోవైపు ఉన్న బ్యాట్స్మెన్ లో సచిన్, బేబీ, స్టూవర్ట్ బెన్నీ, ఇక్బాల్ అబ్దుల్లా ఇలాంటి క్వాలిటీ వల్ల డివిలియర్స్ ను టీ20 బెస్ట్ బ్యాటర్ గా నిలబెట్టింది. డివిలియర్స్ ముఖ్యమైన 79 పరుగులు చేసి ఈ చేజ్ ను కేవలం 19 ఓవర్లలో పూర్తి చేసి మ్యాచ్ ను గెలిపించాడు. ఈ విజయంతో ఆర్సీబీ ఫైనల్ కు చేరుకుంది. ఇప్పుడు ఆర్సీబీకి ఐపీఎల్ ట్రోఫీ మధ్య కేవలం ఒకే ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఒకే ఒక ఆపోనెంట్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ సీజన్ లో చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. కోహ్లీ తర్వాత ఈ సీజన్ లో అతనే ఎక్కువ పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేస్ లో అతనే రెండో స్థానంలో ఉన్నాడు. ఇంకా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ సీజన్ లో భువనేశ్వర్ కుమార్ ఎక్కువ వికెట్ తీసి పర్పుల్ క్యాప్ ను గెలుచుకున్నాడు. ఆర్సీబీ విషయానికి వస్తే ఈసారి కప్ నమ్దే అనే కోడ్ నిజమయ్యేలా ఉంది. కేవలం కొద్ది రోజులు గడిచాక కోహ్లీ చేతిలో ఐపీఎల్ ట్రోఫీ ఉంటుందని అందరూ భావించారు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. 29 మే 2016 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ 2016 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మొదలైంది. ఎస్ఆర్హెచ్ ముందుగా బ్యాటింగ్ చేసింది. అక్కడ డేవిడ్ వార్నర్ కెప్టెన్ ఆడుతూ 69 పరుగులు చేశాడు. యువరాజ్ సింగ్ మరియు బెన్ కటిక్ కలిసి టీమ్ స్కోర్ ను 208 పరుగులకు తీసుకెళ్లారు. ఇంకా సమస్య ఏమిటంటే ఏ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఇంత పెద్ద టోటల్ రన్స్ ఏ టీం చేస్ చేయలేదు. కానీ ఆర్సీబీ యొక్క హోప్స్ ఇంకా కోల్పోలేదు. వారి స్టైల్ ముందు ఈ టోటల్ చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఆర్సీబీ యొక్క ఇంటెంట్ చాలా క్లియర్ గా ఉంది. అదే విధంగా వారు చేజ్ ను మొదలు పెట్టారు. అక్కడ ఓపెనర్ గా కోహ్లీ, గేల్ వచ్చి బాగా సెట్ అయ్యారు. ఇద్దరు అలా బ్యాటింగ్ చేస్తూ టీమ్ స్కోర్ ను 100కు చేర్చారు. అది కూడా ఎలాంటి వికెట్ కోల్పోకుండా. చివరికి 10 ఓవర్లలో టీమ్ స్కోర్ 112 పరుగులు. అది కూడా ఒక్క వికెట్ కోల్పోకుండా. అంటే వచ్చే 10 ఓవర్లలో కేవలం 98 పరుగులు కావాలి. ఇంకా 10 వికెట్లు చేతిలో ఉన్నాయి. ఆర్సీబీ ఫ్యాన్స్ లో ఆనందం మెరిసిపోతుంది. ఆర్సీబీ గెలుపు ఖాయమనిపించింది. కానీ ఆ తర్వాత ఏదో అలా జరిగింది. అలా మ్యాచ్ చేజారిపోతుంది. బెన్ కటింగ్ బౌలింగ్ కు వచ్చాడు. బంతిపై క్రిస్ గేల్ గట్టిగా కొట్టాడు. అది క్యాచ్ అవడంతో అవుట్ అయ్యాడు. గేల్ 76 పరుగులు చేసి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత కోహ్లీ 54 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ సమయంలో ఆర్సీబీ 2 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఇంకా 7 ఓవర్లు మిగిలి ఉన్నాయి. అందులో 69 పరుగులు కావాలి. ఇది సాధ్యమైన అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్సీబీలో ఇంకా పెద్ద పెద్ద ప్లేయర్లు మిగిలిన్నారు. ఇప్పుడు అన్ని ఆశలు డివిలియర్స్ పైనే ఉన్నాయి. కానీ డివిలియర్స్ వచ్చాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ కూడా కేవలం 11 పరుగులు చేసి బెన్ కటింగ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. షేన్ వాట్సన్ కూడా 11 పరుగులు చేసి వెళ్లిపోయాడు. ఇక్కడ ఆర్సీబీ కొలాప్స్ అయ్యింది. ఆర్సీబీ చివరికి 8 పరుగుల తేడాతో మ్యాచ్ ను కోల్పోయింది. ఆ ఓటమి ఆర్సీబీ ఫ్యాన్స్ కు ఇప్పటికీ పెయిన్ఫుల్. ట్రోఫీ దగ్గరకు వచ్చి కూడా ఆ ట్రోఫీ దక్కలేదు. ఈ సీజన్ లో డివిలియర్స్, కోహ్లీ బాగా పర్ఫార్మ్ చేశారు. కానీ ఆ ట్రోఫీ చేతుల నుండి వెళ్లిపోయింది. మీకు ఈ ఐపీఎల్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి నెక్స్ట్ వీడియో మిస్ కావద్దనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.